బద్వేలు పట్టణంలో గత 2 సంవత్సరాల నుండి వీధి కుక్కలు విపరీతంగా పిల్లలను సైతం వదిలిపెట్టకుండా దాడులు చేసి గాయపరిచినటువంటి పరిస్థితి బద్వేలు పట్టణంలో ఉంది. అనేక దఫాలుగా డివైఎఫ్ఐ యువజన సంఘం మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చి ఊర్లో ఉన్నటువంటి కుక్కలను ఊరి అవతల తరలించాలని చెప్పేసి అనేక దఫాలుగా చెప్పినప్పటికీ కమిషనర్ గారు పట్టించుకోకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. అదేవిధంగా గత 4 రోజుల క్రితం సుమిత్ర నగర్ లో ఉన్నటువంటి ప్రదీప్ స్కూల్ దగ్గర ఒక బాబును ఈదు కుక్కలు ఈడ్చుకుని పోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ బాబుకి ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక స్తోమత సరిలేక ఆ కుటుంబం పడినటువంటి కష్టాలు అన్ని కాదు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించాలా. తక్షణమే మున్సిపాలిటీలో ఉన్నటువంటి కుక్కలన్నింటినీ బట్టి ఊరికి అవతల తరలించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఇప్పటికైనా స్పందించకపోతే డివైఎఫ్ఐ యువజన సంఘంగా మిగతా ప్రజలను కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తక్షణమే కుక్కలను పట్టించాలా, పట్టి ఊరు అవతల తరలించాలా, లేకపోతే కౌన్సిల్ సమావేశంలో కూడా డివైఎఫ్ఐ యువజన సంఘం అక్కడ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు